నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం, కాంగ్రెస్ నేతలపై ఫైర్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం, సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్. తెలంగాణ రైతాంగానికి పండగ రోజు చెప్పిన మాట ప్రకారం ప్రజాప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడుదల చేసింది. హైదరాబాద్ శిల్పకళా వేదికగా జరిగిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు కంప్యూటర్ మీటా నొక్కి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెన్షన్ బాగా చేసింది, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడికి వచ్చినప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అందరూ లేచినప్పుడు కొండి పాట్ హోల్స్ బాగా చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 6% పాజిటివ్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. స్ట్రీట్ లైట్స్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 2.15% స్టేట్ కంటే అబోలో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ మా గుడ్. అదే సమయంలో ఇంటింటికి చెత్త కలెక్ట్ చేయడంలో గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిగా మైనస్ అయ్యారు ఈ నెలలో. నువ్వేనమ్మా ఏం తల్లి 0.46 మైనస్ లో ఉన్నావు. ఏంటి డిస్ట్రిక్ట్ 70% రాష్ట్రం ఉంటే మీరు 69.94 వచ్చారు. పెన్షన్ బాగా చేశారు, సెర్ఫ్ బాగా చేశారు, డ్రింకింగ్ వాటర్ కూడా 2.93% బెటర్ గా ఉంది. వారిని కూడా అభినందిస్తున్నా. ఇక్కడ రీసర్వే ఒకటి చాలా బాగా చేశారు. మనస్ఫూర్తిగా అభినందనలు. 11.87% రాష్ట్రానికంటే ముందున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. తొందరలో రీసర్వే పూర్తి చేసి మీ అందరికీ బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి ఇంకో పక్కన క్యూఆర్ కోడ్ కూడా పెట్టి ఎప్పటికప్పుడు మీ భూమిని మీరు చెక్ చేసుకునే ఏర్పాటు చేస్తున్నాం. మార్చికి ఎక్కడ కూడా తగాదాలు లేకుండా మీ భూమిని పూర్తిగా రక్షించే బాధ్యత, ప్రొటెక్షన్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. గడిచిన ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం అంటే సాక్షాత్తు అశోక్ గజపతి రాజు పేరున్నారా మీరు? ఇప్పుడు గవర్నర్ గోవా వాళ్లకు వారసత్వంగా వచ్చిన భూమి, ఆ భూమిని వీడ కన్నుబడింది. కన్నుబడితే ఆ భూమిని 22A కింద పెట్టేశారు. 22A కింద పెట్టి ఆ భూమి గవర్నమెంట్ భూమిగా చిత్రీకరించి వీళ్ళ పార్టీ ఆఫీస్కి ఇచ్చి బిల్డింగ్ కట్టేశారు. పర్మిషన్ కూడా లేవు. అంటే ఒక జమీందారు కుటుంబం కేంద్రంలో రాష్ట్రం మంత్రులుగా చేసిన వ్యక్తి ఇప్పుడు మళ్లీ గౌరవప్రదంగా గవర్నర్ వెళ్ళిన వ్యక్తి, అలాంటి వ్యక్తుల భూములకే రక్షణ లేదంటే ఏం తమ్ముళ్ళు మీరు ఒక లెక్క ఈ గొడ్డలి పార్టీకి అని అడుగుతున్నా. మొత్తం భూములన్నీ మార్చేశారు. ఇష్టం లేని వాళ్ళందరూ 22A అంటే గవర్నమెంట్ భూమి. అమరావతిలో ఈయనింటి పక్కన హెలిప్యాడ్ పెట్టుకోవాలి, కన్విన్స్ తీసుకోవడం తప్పలేదు. ఇవ్వలేదని 22A కింద పెట్టి బలవంతంగా అక్కడ హెలిప్యాడ్ వేసుకున్నారు. రేపు కూడా మీ బతుకంతే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే దానికి నాకు 1 year పట్టింది. 2 ఏళ్లు ఆలోచించాను ఏం చేయాలని. ఇప్పుడు కొత్తగా మళ్లీ మొత్తం బ్లాక్ చైన్ సెక్యూరిటీ ఫీచర్లు పెట్టి క్యూఆర్ కోడ్ పెట్టి పుస్తకాలు కూడా కరెన్సీ మరిగా పేపర్ పెట్టి ఎక్కడో చెన్నైలో ప్రింట్ చేసి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఫేజ్డ్ మేనర్గా అందరికి ఇచ్చుకుంటా వస్తున్నా. ప్రతి నెల 9వ తారీఖున అంటే దగ్గర 12 రోజులు 13 సార్లు ఈ ప్రోగ్రాం మేము తిరిగి ఒక్క రూపాయి అవినీతి లేకుండా
మీ పట్టాదారు పాస్ పుస్తకాలు అంత మునుపు ఎవరి ఫోటో ఉందో చూడండి. ఆస్తి మీది, ఫోటో అయింది. నేను నా ఫోటో వేసుకోలేదు, నాకు ఆ ఫోటో పిచ్చలేదు. మీ భూమి, మీ హక్కు మీకు కల్పించే బాధ్యత మాది. ఇలాంటి చాలా జరిగాయి. అందుకే చెప్తున్నా, సీఎంఆర్ఎఫ్ 2.76% ప్లస్ లో ఉన్నారు. ఆర్ఓఆర్ కూడా బాగా చేశారు. 15.45% పాజిటివ్ గా ఉన్నారు. ఆర్ఓఆర్ కూడా గట్టిగా చప్పట్లు కూడా వినించండి. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఇది కూడా 4.39% పాజిటివ్ గా ఉన్నారు. దానికి కూడా రిజిస్ట్రేషన్ ఆర్ఓఆర్ చాలా బాగా చేశారయ్యా. ఒకసారి చూడు, గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మీరు పని చేసే వాళ్ళకి చప్పట్లు కొడితే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది, వాళ్ళకు కూడా కిక్ వస్తుంది, బాగా పనిచేస్తారు. పని చేయని వాళ్ళని ఖండించాలి, దుర్మార్గులను దూరంగా పెట్టాలి, మంచికి సహకరించాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. అందుకని ఎఫ్ లైన్ కూడా 6.9% వచ్చింది. ఎఫ్ లైన్ కూడా బాగా చేశారు. ఆయన కూడా రెవెన్యూ. ఏపీలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కుల, మత ప్రతిపాదికన దారుణమైన రాజకీయాలు చేస్తుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎంతమంది పెద్దల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద లేదా అని అడుగుతా ఉన్నా. ఇంత జరిగినా కూడా ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిలో గాని ఈ ప్రభుత్వంలో గాని ఎక్కడా కూడా చిత్తశుద్ధి అనేది కనిపించదు. ఎక్కడా కూడా ఏ కోశానైనా కూడా కనీసం రిమోర్స్ లేదు, పశ్చాత్తాపం లేదు. సాయి కృష్ణ రిమాండ్ రిపోర్ట్ ఒకసారి చూస్తే, ఈ సాయి కృష్ణ రిమాండ్ రిపోర్ట్ ఒకసారి చూస్తే వీళ్ళు చేస్తా ఉన్న దర్యాప్తు తీరును ఒకసారి గమనిస్తే కేసును వీక్ చేసేందుకు పై వాళ్ళను ఎలా కాపాడుతున్నారో చాలా స్పష్టంగా కూడా కనిపిస్తాయి ఆధారాలతో సహా. నేను 4-5 పాయింట్ల రిపోర్ట్ల ఆధారంగాను 4-5 పాయింట్లు లాజిక్తో చెప్తా, లాజికల్గా నేను చెప్తాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకువచ్చింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకువచ్చింది మార్కాపురం నుంచి తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లోనే ఇది రాశారు, ఇది చెప్పారు. వాళ్ళు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఈ మనిషిని అప్పగించిన తర్వాత, అంటే సాయికృష్ణను అప్పగించిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నారని కూడా రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు చెప్పారు. మరి టాస్క్ ఫోర్స్ పనిచేసేది పోలీస్ కమిషనర్ కింద కాదా? మరి టాస్క్ ఫోర్స్ పనిచేసేది పోలీస్ కమిషనర్ కింద కాదా? మరి ఇది జరిగింది ఎప్పుడు? మే 6వ తారీఖున. మరి ఇది జరిగింది మే 6వ తారీఖున. ఇది జరిగితే సాయికృష్ణ తల్లి మే 28న సాయికృష్ణ తల్లి మే 28న రాత్రి 7:26 ఇదే విజయవాడ సిపికి అర్జీ ఇస్తూ, ఇది కాపీ కూడా, అర్జీ కాపీ, టైమింగ్ కూడా రాసింది చూడండి దాంట్లో. సాయికృష్ణ తల్లి ఇదే సిపికి
మే 28న రాత్రి 7:26 విజయవాడ సిపికి అర్జీ ఇస్తూ తన కొడుకును పోలీసులు తీసుకొచ్చారని, ఇప్పటి వరకు ఏ కోర్టులోనూ ప్రవేశపెట్టలేదని, లాకప్ డెత్ చేశారన్న అనుమానాలు ఉన్నాయని, అత్యవసరంగా ఈ కేసులో జోక్యం చేసుకోమని అడిగితే ఇదే సిపి పట్టించుకోలేదు. ఇదే సిపి ఆధ్వర్యంలో కూటమి సర్కార్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడమే పనిగా పెట్టుకుందని, ఇప్పటికే విద్యార్థులకు పథకాలు, కిట్లు, పుస్తకాలు ఇవ్వకుండా ప్రైవేట్ పాఠశాలలకు తరిమేస్తున్నారని, ఇప్పుడు హాస్టళ్లలో కనీస వసతులు ఇవ్వకుండా అర్ధరాత్రి తరిమేసే దుస్థితి వచ్చిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు మండిపడ్డారు. ఆ మాట్లాడిన పార్ట్నరు, స్పెక్టేటర్ గా ఉన్న పార్ట్నర్ ఎవరు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఒకతనికైతే మాట్లాడకుండా ఉండటానికి కొంత పేమెంట్ అట, అంతకుముందేమో ఎన్నికల ముందు మాట్లాడటానికి పేమెంట్, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడకుండా ఉండటం కోసం ఒక రకమైన పేమెంట్. పరిపాలించేది తండ్రి కొడుకులు మాత్రమే. అంటే ఇది టోటల్గా ఒక కుటుంబ కంపెనీగా మారిపోయిన తర్వాత, ఒక లిమిటెడ్ కంపెనీ అయిన తర్వాత కూటమి అనే దానికి అర్థం ఉండదేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా కొన్ని అంశాలని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఉన్నటువంటి అనేకమైన అంశాలు ఇప్పుడు ఏమైపోయాయి, వాటిని ఎందుకు ఈ ప్రభుత్వం కొనసాగించలేకపోతా ఉంది, దాని మాత్రమే పరిమితం అవుతూ దేర్ ఆర్ ఎ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్, వీటికి సమాధానాలు చెప్పాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. దానిలో పాపం తెలుసో తెలియకో ఎడ్యుకేషన్ మినిస్టర్ పిల్లల దగ్గరికి వెళ్ళి, స్కూల్ దగ్గరికి వెళ్ళి, పిల్లలు మీరు చదివి పైకి వస్తేనే, మార్కులు సంపాదిస్తేనే నా ఉద్యోగం ఉంటుంది, నాకు మార్కులు పడతాయి మా నాన్న దగ్గర, కాబట్టి మీరు జాగ్రత్తగా చదవండి అనే ఒక ఫోటో ఇది ఈనాడులో వచ్చింది. పిల్లలందరూ బెంచీల మీద కూర్చొని ఉన్నారు. పిల్లలు ఎదురుగా లోకేష్, ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు మాట్లాడుతున్నారు. ఆయన ఏమి అభ్యర్థిస్తున్నాడంటే, దయచేసి మీరు బాగా చదవండి, మీకు అన్నీ ఇస్తున్నాం కదా, మీరు బాగా చదివితే మీకు మంచి మార్కులు వస్తే నాకు మంచి మార్కులు పడతాయి. ఇక మా క్వశ్చన్లో ఏంటంటే మీకు అన్నీ ఇస్తున్నాం అని చెప్పాడు. ఏమి ఇచ్చారని అడుగుతున్నాం. ఈ మొత్తం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే ఒక వ్యవస్థను నిర్మించి ఆయన 2019-24 మధ్యలో ఆయన పరిపాలించిన కాలంలో విద్యా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి సరళీకరణ విధానాల్ని ఈరోజు ఏమైపోయాయి, విధ్వంసం ఎవరిది? దిస్ ఈస్ ద ట్యాగ్ లైన్ అండ్ క్వశ్చన్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టు ది కూటమి. విధ్వంసం ఎవరిది? 1,00,000 మంది పిల్లలు ఈరోజు హై స్కూల్ నుంచి, ఎలిమెంటరీ స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యి వెళ్ళిపోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూళ్ళకి ఖాళీలు లేవనే నోటీస్ బోర్డు పెడితే తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్ కోసం పరిగెత్తి పిల్లల్ని వాళ్ళ స్కూల్లో చేర్చుకుంటే, ఈరోజు స్కూళ్ళన్నీ వెలవెలబోయి పిల్లలు స్కూలుకు రాకుండా ఎక్కడికో పనులకు వెళుతూ, గొడ్లకాడకి వెళుతూ, పొలం పనులు చేసుకుంటూ, ఈ బడికి పోయే కన్నా పనికి పోవటం బెటర్ అని నిర్ణయించుకున్న సమయంలో లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఈ రాష్ట్రంలో మీరు చదివితే నాకు మార్కులు పడతాయి, జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినట్టు నాడు నేడు. నాడు నేడు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఈరోజు కాదు నేడు అంటే. ఈరోజు వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం ఏంటంటే, ఇదో మీరు గెలిచి నిన్న కొన్ని రిజల్ట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కొన్ని స్కూల్స్లో రిజల్ట్స్ వస్తాయి. ఆయన మాట్లాడుతున్నాడు, మీరు గెలిచారు, నన్ను గెలిపించారు అంటే క్రికెట్ బుద్ధి ఇదంతా కూడా. క్రికెట్లో ఆ ఊరు ఊరు పోయి చూసిన తర్వాత వచ్చే డైలాగులు ఇవి. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెద్దలు వేమన గారు ఎప్పుడో చెప్పినారు, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగినట్లు కనకంబు మోగున, విశ్వదాభిరామ వినుర వేమ. అంటే ఎప్పుడో ఈరోజు కాదు, చరిత్రలో మీరు ఎన్ని చూసినా ఒకటి వాస్తవం, ఎప్పుడైనా సరే
చెల్లని నాణానికి చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టు పనిచేయడం చేతగానోళ్ళే ఎక్కువ మాట్లాడతారు, చాలా చిల్లరగా మాట్లాడతారు. అది ఇవాళ మన కర్మ కొద్దీ ఇక్కడ కనబడతా ఉంది తెలంగాణలో. ఒక అల్పుడు, నేను అల్పుడు అంటుంటే మళ్ళీ వేరే అనుకోకండి, వేమన గారు చెప్పిందే చెప్తున్నాం. ఒక అల్పుడు, ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు ఒక అంగుష్ట మాతృడు, ఒక తుచ్చుడు ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం అనేది ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం, ఈ రాష్ట్రం యొక్క దురదృష్టం. కానీ ఎంతటి అల్పుడైనా ఎంతటి తుచ్చుడైనా నిజానికి నేను దరిద్రుణ్ణి అని మెడలో బోర్డు వేసుకుని తిరగడు. కానీ రేవంత్ రెడ్డి గారి స్పెషాలిటీ ఏంటంటే ఆయన మైకు ముందే మాట్లాడుతూ ఉంటాడు. మైకు ముంగట్నే నోటికొచ్చినట్టుగా దివాలా తీశాము. ఒకసారి కాదు, ఇది 2.5 సంవత్సరాల్లో ఒకసారి ఎయిడ్స్ రోగి అంటాడు తెలంగాణని, ఇంకోసారి క్యాన్సర్ పేషెంట్ అంటాడు. ఇక దివాలా తీసిందని మాట్లాడిన దివాలా కోరు మాటలకైతే లెక్కనే లేదు. అది చూసిన తర్వాతనే బాధ అనిపించింది. వాస్తవం ఏంటంటే ఇంతటి భావదారిద్ర్యం, ఇంటెలెక్చువల్ బ్యాంక్రప్సీ బహుశా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రిలో కూడా ఎన్నడూ చూసి ఉండం. అయ్యా మీరు మీ అదృష్టం బాగుంది, జాక్పాట్ కొట్టారు, ప్రజలు మార్పు అని మీరు చెప్పిన డైలాగులు విశ్వసించారు, మీకు అవకాశం ఇచ్చారు. 50% మీ పరిపాలన 30 నెలలు అయిపోయింది. 50% మీకు ఇచ్చిన అవకాశం అయిపోయింది. ఇప్పటికైనా 4 మంచి మాటలు, మీ ప్రభుత్వంలో మీరు ఏం చేశారో, ప్రజలకు మీరు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారో, లేదైనా ఒక జిల్లాకి పోతే ఆ జిల్లాకు మీరు చేసిన అభివృద్ధి, మీ వల్ల జరిగిన మంచి పనులు అవి చెప్తారేమో అని చూస్తాం. కానీ ఇంత ఇంటెలెక్చువల్ బ్యాంక్రప్ట్నెస్, ఇంత భావదారిద్ర్యం, రాజకీయ భావదారిద్ర్యం, ఇంత విచిత్రమైన పరిస్థితి బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు, ఎంతో మందిని చూసాం, ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని, కానీ ఎవరిలో ఇంతటి భావదారిద్ర్యం ఏమైతే చూడలేదు. అదంటారు చూడండి, తింటున్న పల్లెంలోనే మనుబోసుకున్నట్టు, తింటున్న అన్నంలోనే ఉంచినట్టు, నువ్వు నడుపుతున్న రాష్ట్రాన్ని తిట్టడం ఏం దరిద్రం అది నాకు అర్థం కాదు. నీవే కదా ప్రభుత్వానికి అధినేత, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నువ్వు. సరే ఇంకా ఎన్ని రోజులు ఆ విషయం చెప్పే పని మాకైతే అర్థం కావట్లేదు. నేను ఆయన మాట్లాడిన మాటలు, ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, ఆయనే చెప్తాడు ఢిల్లీకి పోతే అక్కడ గౌరవం లేదు, ఇజ్జత్ లేదు అని. మరి 72 సార్లు ఎందుకు పోతున్నావు? ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు సాధించిన రికార్డు నువ్వే సృష్టించినావు. 30 నెలల్లో 72 సార్లు అంటే సగటున నెలకు కనీసం 2.5 సార్లు ఢిల్లీకి పోతా ఉన్నావు. ఎవరు రమ్మంటున్నారు నేను? మరాడ ఎందుకు పోతున్నావు? ఢిల్లీలో ఎగ్జాక్ట్ లేకపోతే ఎందుకు పోతున్నావు అని అడుగుతా ఉన్నా. వాస్తవానికి నిన్న రేవంత్ రెడ్డి గారు ఎన్ని చెప్పినా ఒకటి వాస్తవం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి గారు ఏదైతే ఆనాడు నిజామాబాద్ జైలు గోడల మీద రాశారో, అలాంటి తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు, ఇప్పుడే మా శ్రీనివాస్ యాదవ్ గారు చూపెడుతున్నారు. 1 కోటి ఎకరాల మాగాణం అని చెప్పి రుజువు చేసింది కేసీఆర్ గారి నాయకత్వం. దానికి సాక్ష్యం ఇది. నేనేది ముఖ్యమంత్రి గారి లాగా నోరేసుకొని ఊరికైనా లెక్కలు లేకుండా పత్రాలు లేకుండా మాట్లాడలేదు. దిస్ ఈస్ స్టాటిస్టిక్స్ ఫ్రమ్ గవర్నమెంట్. తెలంగాణ మార్క్ఫెడ్ నుంచి, తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్ నుంచే తీసుకుని, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ మీరు చూడొచ్చు. 2014-15లో మన రాష్ట్రంలో మొత్తం ఆ రోజు ఎన్ని హెక్టార్లలో సాగు అయ్యేది అంటే 26,13,000 హెక్టార్లు మాత్రమే. 14-15 అంటే తెలంగాణ వచ్చిన రోజు, కేసీఆర్ గారు గద్దెనెక్కిన రోజు. కేసీఆర్ గారు గద్దె దిగిన రోజు 2023-24 59.89 లక్షల హెక్టార్లు అంటే 1 కోటి ఎకరాల మాగాణం పెరిగింది. కేసీఆర్ గారి పరిపాలనలో 1 కోటి ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చిన మాట వాస్తవం. ఇక దానికి ప్రతిఫలంగా ఏముంటుంది మీకు? సహజంగా పంటల ఉత్పత్తి ఎంత పెరిగింది చూడొచ్చు. ఇదంతా అఫీషియల్ స్టాటిస్టిక్స్. తెలంగాణ వచ్చినాడు, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాడు, ఆ రోజు కేవలం 24,29,000 మెట్రిక్ టన్నులు ఆ రోజుల్లో, ఇది మార్క్ఫెడ్ ఇది లెక్క. మరి ఆ రోజు ఉత్పత్తి అవుతే దిగిపోయిన నాడు ఎంత? మళ్ళీ మోర్ దెన్ డబుల్. ఇవన్నీ కూడా మీకు ఇస్తాను, చూసుకోవచ్చు. సీజన్ వైజ్ ఎంత పెరిగింది, సాగు ఎంత విస్తీర్ణం జరిగింది, ఎంత పెరిగింది, పంటల ఉత్పత్తి ఎట్లా పెరిగింది, ఇవన్నీ లెక్కలతో సహా మాట్లాడతాం. పరిస్థితి ఇట్లా ఉంటే రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు
ఇట్లా మాట్లాడుతున్నారు, ఎందుకు పదే 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 తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. అసలు ఢిల్లీకి ఎవరు రమ్మన్నారు నిన్ను? ఎవరు బతిమలాడుతున్నారు ఢిల్లీకి రానాయన నిన్ను? ఇక్కడే ఉండు, 2.5 ఏళ్ళు ఇక్కడే ఉండి పరిపాలించు. ఆ మూటలు మోయకుండా, లుచ్చా మాటలు మాట్లాడకుండా మాట్లాడు, మంచి మాటలు మాట్లాడు. మాట్లాడి 1,000 కోట్ల రూపాయలు ఢిల్లీలో సమర్పించుకోకుండా ఇక్కడే ఉండి మాట్లాడు. ఇంకా చండాలమైన మాట తెలంగాణలో అనగానే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం, కాంగ్రెస్ నేతలపై ఫైర్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం, సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.